దేవుని యొక్క ప్రేమకి, అలాగే ఆయన ఉన్నాడు అనడానికి సాక్ష్యం ఈ సృష్టి. దేవుడు ఈ సృష్టిని ఎలా కలుగజేశాడో చూద్దామా? మొదట ఈ సృష్టి అంతా శూన్యంగాను, నిరాకారంగాను, చీకటితోనూ, నీళ్లతోనూ నిండి ఉన్నది. దేవుని ఆత్మ ఆ జలముల పైన ఉండగా, దేవుడు ఈ సృష్టిని కలుగజేయాలి అని ఉద్దేశించి వెలుగు కలగమని పలికాడు. ఆ విధంగా వెలుగు కలిగింది. వెలుగు మంచిది అని దేవుడు చూశాడు. వెలుగుని, చీకటిని వేరు చేశాడు. వెలుగునకు పగలు అని, చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు. మొదటి రోజు గడిచిపోయింది. ఈ సృష్టి అంతా నీళ్లతోనూ నిండి ఉన్నది. దేవుడు ఆ నీళ్లను వేరు చేశాడు. ఆ నీళ్లకు మధ్య ఒక విశాలతను కలుగజేశాడు. దానికి ఆకాశము అని పేరు పెట్టాడు. అలా రెండవ రోజు గడిచింది. దేవుడు ఈ భూమి మీద ఉన్న నీళ్లు అన్నీ ఒక చోటకి వచ్చి ఆరిన నేల కనబడాలి అని పలికాడు. అలా నీళ్లు అన్నీ ఒక చోటకి చేర్చబడి ఆరిన నేల కనిపించింది. అలాగే నేల మీద